సింగర్ దీపక్ బ్లూ ఇప్పుడు బాగా పాపులర్ అయిన గాయకుడిగా పేరు పొందాడు. ఇంతకుముందు నాన్నకు ప్రేమతో పాటు పలు సినిమాలకు పాడినా రాని పేరు పుష్ప 2లో పాడిన పుష్ప పుష్ప సాంగుకు ప్రచారం హోరెత్తింది. ఈ సాంగును దేశమంతా ఆదరించిందని గాయకుడు దీపక్ బ్లూ తెలియజేస్తున్నారు. ఈ పాటను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనతో పాడించారని తెలిపారు. ఈ సాంగుతో మీడియా ముందుకొచ్చిన దీపక్ మాట్లాడుతూ ఈ పాట లైన్లను ముందు వినిపించారు. ఎన్నో వచ్చినా పుష్పకు పాపం కొన్ని రావంట అని ఒక మాడ్యులేషన్లో పాడితే ఇదేమిటి ఇలా ఉంది, ఇలా రాశారు, నెగటివ్గా ఉంది అనుకున్నాను. రెండవ లైన్లో వణుకే రాదు, ఓటమి రాదు, వెనుకడుగు రాదు. ఇది విన్నాక పాజిటివ్తో పాటు ఫెరేషియస్గా ఉందనిపించింది. నా మీనింగ్ అర్థం చేసుకున్న దేవిశ్రీ మాస్ సాంగ్స్ ఇలాగే ఉంటాయి అని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో పుష్ప సినిమాలో ఏ బిడ్డ పాటకు బ్యాకింగ్ పాడాను, ఇద్దరు సింగర్స్ కలిసి పాడాము, చాలా డిఫరెంట్గా ఉందేంటని అనుకున్నాను. ఇప్పుడు సీక్వెల్ను సోలోగా పాడడం చాలా ఆనందంగా ఉంది. త్వరలో ఈ సాంగ్ను తెరపై చూడాలనుకుంటున్నాను అని దీపక్ తెలిపారు.